స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు మనం పాలినామియల్స్లో 3.3 అయితే చూద్దాం. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద జీరోస్. ఒక పాలినామియల్ ఇచ్చాడు, దానికి జీరోస్ని ఫైండ్ చేయాలి. అండ్ ఆల్సో అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్స్. కోఎఫిషియంట్స్ అంటే ఏంటి? x² కోఎఫిషియంట్ అంటే ఇక్కడ 1, x కోఎఫిషియంట్ అంటే -2, కాన్స్టెంట్ అంటే -8. అయితే జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది కూడా మనల్ని ఒకసారి చూడమంటున్నాడు. ఒకసారి మనం ఇప్పుడు ఆన్సర్ అయితే చేద్దాం ఈజియర్ వేలో. చూడండి పిల్లలు, ఫస్ట్ వన్ క్వశ్చన్ అయితే చూడండి. x² - 2x - 8 మనకి ఇచ్చిన పాలినామియల్ ఇది p(x) అని తీసుకోవాలి. p(x)ని 0కి ఈక్వేట్ చేసి, ఇక్కడ ఇది 8 కదా ఉంది, 8కి ఫ్యాక్టర్స్ చూడాలి మనం. 4 2s are 8. అలానే ఇక్కడ మనకి -2 కావాలి. సో -4 + 2, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? -2x. సరిపోయిందా? ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో అర్థమైందా పిల్లలు? ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ఇంకో సమ్ కూడా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. x² - 4x + 2x - 8. ఇక్కడ నుంచి నేను x కామన్ తీస్తే ఇంకా x -4 + 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? x - 4. ఈ రెండింటి నుంచి x - 4 కామన్ తీస్తే x + 2. x - 4 = 0, x + 2 = 0, x = 4, x = -2. ఇక్కడ మనకి జీరోస్ ఏమొచ్చేవి చూడండి పిల్లలు. ఈ గివెన్ పాలినామియల్కి ద జీరోస్ ఆఫ్ ది p(x) ఆర్ 4 and -2. సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత? సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత అయింది? జీరోస్ని మనం ఆల్ఫా బీటా అనుకుంటాం. మనకి ఎంత వచ్చింది చూడండి? -2 వచ్చింది. +2 వచ్చింది చూడండి పిల్లలు. ఇది ఏమవుతుంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఎంత వచ్చింది చూడండి? సరిపోయిందా? అంటే ఇది మనకి పాలినామియల్ అనేది ax² + bx + c = 0 ఫామ్లో ఉంటే ఆల్ఫా + బీటా = -b/a, ఆల్ఫా × బీటా = c/a, అంటే కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. ఇదేంటి? -(x) కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. రైట్, అర్థమైందా? చూడండి పిల్లలు, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ 4 × -2 -8, కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x², -8/1 -8. సరిపోయిందా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ అయితే చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, 4s² - 4s + 1. ఇక్కడ ఎస్లో ఉంది కదా, p(s) తీసుకోవచ్చు, p(x) తీసుకోవచ్చు. p(s) తీసుకుందాం. చూడండి పిల్లలు, p(s) = గివెన్ పాలినామియల్. గివెన్ పాలినామియల్కి 0కి ఈక్వేట్ చేసి, ఇక్కడ మనకి ఏమని చూడండి? 1 ఉంది. 1 4s are 4, 4కి ఫ్యాక్టర్స్ 2 2s are 4. ఇక్కడ -4 రావాలి నాకు. -2 -2 -(-) +4, -2 -2 -4s. సరిపోయిందా? సో ఇక్కడ నుంచి నేను 2s కామన్ తీస్తే 2s - 1, ఇక్కడ నుంచి నేను -1 కామన్ తీస్తే 2s - 1, -2s + 2s -2s, -1 × -1 + 1. సరిపోయిందా? నెక్స్ట్ వన్ 2s - 1 కామన్ తీస్తే ఇక్కడ 2s - 1, 2s = 1, s = 1/2. ఇప్పుడు జీరోస్ ఏమైనాయి? 1/2, 1/2. ఆల్ఫా = 1/2, బీటా = 1/2. ఆల్ఫా + బీటా ఎంత పిల్లలు? -b/a. రైట్. ఆల్ఫా × బీటా ఎంత? c/a. గుడ్. ఇప్పుడు ఆల్ఫా + బీటా సరిపోయిందా? LHS = RHS. నెక్స్ట్ ఆల్ఫా × బీటా సరిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ వన్ అయితే చూడండి పిల్లలు, 6x² - 3 - 7x. ఇది గివెన్ పాలినామియల్. దాన్ని 0కి ఈక్వేట్ చేసి చూడండి ఒకసారి. ఇది మనకి ఆర్డర్లో లేదు, దీన్ని మనం ఆర్డర్లోకి మార్చుకోవాలి. అంటే x² x తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ ఉండాలి. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ అనుకో, x³ x² x కాన్స్టెంట్ టర్మ్. అలా ఆర్డర్లో మనం సెట్ చేసుకుని అరేంజ్ చేసుకుని తర్వాత అయితే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. 6x² - 7x - 3 = 0. 6 3s are 18. 18 ఫ్యాక్టర్స్ ఏంటి పిల్లలు? 9 2s are 18. కానీ నాకు ఇక్కడ -7 కావాలి. సో నేను 9కి మైనస్ పెట్టాను అనుకో, -7 -9 + 2 -7. సరిపోయిందా? రైట్. చూడండి, 6x² - 9x + 2x - 3. ఈ రెండిట్లోంచి నేను ఏం కామన్ తీయచ్చు? 3x కామన్ తీసాను అనుకో, 2x - 3 + 1 కామన్ తీస్తే 2x - 3. 2x - 3 × 3x + 1 = 0. 2x - 3 = 0, 3x + 1 = 0. 2x = 3, 3x = -1, x = 3/2, x = -1/3. ఆల్ఫా బీటా జీరోస్ వచ్చినాయి కదా, దేర్ ఫోర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ అని చెప్పి 3x వాల్యూస్ ఏమైతే వచ్చినాయో వాటిని అయితే రాయాలి పిల్లలు. చూడండి, నెక్స్ట్ ఆల్ఫా + బీటా -b/a, ఆల్ఫా × బీటా వాటిని ఫైండ్ అవుట్ చేస్తే LHS = RHS. రైట్. నెక్స్ట్ వన్ అయితే చూడండి పిల్లలు, ఇప్పుడు 4u² + 8u. p(x) = 4u² + 8u. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది మనకి 0. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ చూడండి, వీటి నుంచి మనం 4u కామన్ తీసామనుకో, u + 2 సరిపోయిందా? ఈ 4u = 0, u + 2 = 0, u = 0, u = -2. ఆల్ఫా 0, బీటా = -2. ఆల్ఫా + బీటా అండ్ ఆల్ఫా × బీటా. సో నెక్స్ట్ వన్ చూద్దామా పిల్లలు? మీకు అర్థమైంది కదా ఈ ప్రొసీజర్? నేను చెప్పట్లా, వీడియో లెంత్ అవుతుందని. నెక్స్ట్ సమ్ చూడండి. చూడండి పిల్లలు, t² - 15. t² - 15 = 0, t² = 15, t =
రూట్ 15, టీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15, ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ రూట్ 15, బీటా ఈక్వల్ టు మైనస్ రూట్ 15. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ రూట్ 15 మైనస్ రూట్ 15 0, 0/1 0. ఇక్కడ చూడండి మనకి మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ కదా, ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ బి బై ఏ, బి అనేది మనకి 0, ఏ అనేది 1, 0/1 ఎంత 0, నెక్స్ట్ 1 ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ, సి ఎంత 15, ఏ ఎంత 1 మైనస్ 15 కదా చూడండి పిల్లలు, ఇది రూట్ 15 ఇంటూ రూట్ 15 ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సరిపోయిందా. నెక్స్ట్ వన్ చూడండి 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4. దాన్ని 0కి ఈక్వేట్ చేసి 3 4 జర్ 12, 12కి ఫ్యాక్టర్స్ 4 3 జర్, ఇక్కడ నాకు -1 కావాలి, సో -4 ప్లస్ 3, సో 3x² మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఇక్కడ కామన్ తీయడానికి వీలుగా లేదు కాబట్టి 3ని ఇటు తీసుకొచ్చి 4 నట్టు రాస్తున్నాను చూడండి పిల్లలు, 3x² ప్లస్ 3x మైనస్ 4x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను 3x కామన్ తీసాను, x+1, ఇక్కడ 4 కామన్ తీయొచ్చు, x+1 కావాలి కదా, 4 కామన్ తీస్తే x+1, సో 3x మైనస్ 4 x+1, 3x మైనస్ 4 ఈక్వల్ టు 0, x+1 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 1/3, ఆల్ఫా ఈక్వల్ టు 4/3, బీటా ఈక్వల్ టు -1. జీరోస్ వచ్చేసినాయి. ఇప్పుడు జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్య రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ప్లస్ 4/3 -1, ఇది ఏమవుతుంది 4 - 3/3 అంటే 1/3. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ బి వాల్యూ ఎంత చూడండి పిల్లలు, ఇక్కడ -1 మైనస్ ఆఫ్ -1 అంటే +1 బై ఏ కదా, ఏ అంతా 3 1/3 సరిపోయిందా. ఇక్కడ చూడండి ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ, 4/3 ఇంటూ -1 -4/3, ఇక్కడ సి ఎంత -4, ఏ ఎంత 3 -4/3. ఓకే పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.